నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనం నేరేళ్ల బాధితుల సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నేరేళ్లలో ఉన్నాం. ఇక్కడికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసినాం, కేటీ రామారావు చేసిన అరాచకాలు చూసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేరేళ్ల బాధితులు ఏది అధికారంలోకి రాకముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసిరు. వీళ్ళకు బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పిండు. మరి అది ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితులు, నిజంగా ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వచ్చి ఏం చెప్పారు అనేది ఒకసారి మనతోటి కోల హరీష్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ నమస్తే. నమస్కారం అన్న. ఎట్లుందన్న నిజంగా ఏంది పరిస్థితి? మీకు అసలు రేవంత్ రెడ్డి కలవకముందు, అధికారంలోకి రాకముందు ఏం చెప్పిండు, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఎన్ని సంవత్సరాలు, దాదాపు నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది అన్న. 9 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తున్నాము. అది తెలంగాణ సమాజానికి అందరూ తెలిసిన విషయం. కాంగ్రెస్ అప్పుడు మా సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఏమన్నా మాట ఇచ్చింది మనకు, ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఉండే మా దగ్గరకు వచ్చినప్పుడు, ఇష్యూ జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత చాలా సందర్భాలు, అంటే ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఆయన ఇంటికి రప్పించుకుంటూ కూడా పోయినా, నేను మాట్లాడినా చాలా సందర్భాల్లో కలిసిండు. ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారం టీడీపీ ఉన్నప్పుడు కలిసిండు. కలిసిండు. ఎంపీ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేను చాలా సందర్భంలో కలిసిన. ఆయన ఒకటే ఇప్పుడు ఎప్పుడు కలిసినా గానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపల్సరీ మీ కేసును టేకప్ చేస్తాము, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మేడన్ కూడా దొరికొచ్చారు. ఇంత పెద్ద ఎత్తున జరిగింది. మన లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలక్షన్ ప్రచారానికి వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన మా ఊరికి, మన తంగలపల్లికి వచ్చారు. అక్కడ స్టే చేసిన 1 డే ఉన్నాడు. ఆ ఉన్న రోజు కూడా మమ్మల్ని బాధితుల కుటుంబాలను అందరూ పిలుచుకున్నాడు. మొదటి 1 గంట అర్ధ గంట సేపు మాట్లాడిండు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ మేము టేకప్ చేసే కేసు నేరేళ్ల కేసు. నేరేళ్ల కేసులో మీకు బాధితులందరికీ న్యాయం చేసిన తర్వాత మాకు ఆశ్చర్యం ఉంటుందని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ప్రత్యేక మనం మామూలుగా ఇప్పుడు మీకు కలిసి ఉంది, ముఖ్యమంత్రి అయినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సీఎం కలిసినా ప్రభుత్వం వచ్చినాక జస్ట్ ఒక 2-3 నెలలకే మేము కలిసినాం. ఆశీర్వాదం పొన్న ప్రభాకర్ ఎట్లుంది ఆ రోజు పోయినప్పుడు కూడా సేమ్ అదే మాట అన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ఏ మాట ఇచ్చిండో ఆ రోజు మీ సెక్రటరీ తప్పకుండా న్యాయం జరుగుతుంది, న్యాయం చేసే బాధ్యత మాది. ఆ బాధ్యత మాకే. మీ సమస్యలో ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు అంటే అన్న సపోర్ట్ చేసిన దాంట్లో కొట్టిన దాంట్లో మీకు దీనికి కారణం విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్. ఇప్పుడు హైదరాబాద్ లో మన సిఐడి సూపరింటెండెంట్ ఉన్నాడు. మమ్మల్ని కొట్టిన ఎస్ఐ ఏమో వాడు ఇక్కడ సిద్దిపేటలో ఉన్నాడు, సిఐ అయ్యిండు. అప్పుడు ఎస్ఐ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. వాళ్ళేమో మంచి ఒకటి వాళ్ళు ఏమైందంటే వాళ్ళే కొట్టిరు, వాళ్ళే 3rd డిగ్రీ వేసిరు, వాళ్ళే జైలుకు పంపిరు, వాళ్ళే మన అక్రమంగా కేసులు పెట్టిరు. కొట్టినోళ్ళు వాళ్ళే, అన్ని చేసిన వాళ్ళు వాళ్ళే, దెబ్బలు పడ్డది మేము, ప్రమోషన్లు కూడా వాళ్ళు ఇవాళ వాళ్ళు మేమేమో పోలీసులం అయిపోయినా వాళ్ళు బాధితులు అయిపోయారు. అంటే ఆ రకంగా ఉంది. మేము ఎప్పుడు బాధితుల పరంగా ముందు మేము ఎట్లా జీవితాలు ఉన్నాయి, మా జీవితాలు ఇప్పటికి అట్లే ఉన్నాయి. కానీ వాళ్ళు కొట్టినందుకు వాళ్ళ జీవితాలు ప్రమోషన్లు ఉన్నాయి, వాళ్ళు మంచిగా వాళ్ళ నౌకరు వాళ్ళు చేసుకుంటారు. కానీ మేము వ్యవస్థల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ మా జీవితం 9 సంవత్సరాల నుంచి పని పాట లేదు, ఏం లేదు. మా ఇంట్లో మా ఫ్యామిలీస్ అన్ని వాళ్ళు పని చేసుకుని వస్తున్నాం, మేము తిరిగి కొట్టాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత చదివి మనం కనీసం కొట్టకపోతే రేపు ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా ఉద్యోగాలు ఇట్లా కుటుంబానికి ఏమైనా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా? లేదన్న. అంటే మేము కలిసిన రోజు, ముఖ్యమంత్రి గారిని కలిసిన రోజు చెప్పిండు, ఫస్ట్ బాధితులు ఉన్న పైన అక్రమ కేసులు ఎత్తేయాలి. ఎన్ని కేసులు ఉన్నాయి? దాదాపు 7-8 కేసులు ఉన్నాయి. 307 కేసులు పెట్టారు అప్పుడున్న గవర్నమెంట్. వాళ్ళు ఏమన్నారంటే అక్రమ కేసులు ఎత్తేయాలి, బాధితులకు 3 ఎకరాల భూమి కానీ, ఆ ఉద్యోగం కానీ, ఆ ఫైనాన్షియల్ మనం సహాయం చేయాలి. ఆ కేసును కంపల్సరీ వాళ్ళ మీద విశ్వజిత్ కంపల్ట్ అయిపోయింది. కొట్టినందుకు వాళ్ళ మీద కేసులు అయినా ఏమన్నా ఇంతవరకు అన్న. దానికోసం ఇప్పుడు నేను ఫైట్ చేసి ఎంత మంది ఉన్నారు? 8 మందిలో దళితులు ఎంత మంది ఉన్నారు? దళితులు 4 ఉంటాం. ఇంతవరకు కాలేదు. అదే కదా మేము కొట్టలేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ, మనం తోపట్టు పోయిన పోలీస్ స్టేషన్ కానీ, ఇక్కడ పోలీసులను కానీ మనం ఎవరైనా ఒక దెబ్బ కొడితే వాళ్ళు లేని రాద్ధాంతం చేసి ఏదో ఇమీడియట్ జైలుకు పంపుతారు. మరి సాధారణ ప్రజలను పోలీసులు కొట్టినప్పుడు పనిచేద్దాం చట్టాలు? పనిచేయాలి కదన్న. అప్పుడున్న రాజకీయ నాయకులు 100 మంది మా ఇళ్ళకి వచ్చిరు, మాతో తిరిగిరు. ఎవరెవరైతే అప్పుడు సామాన్య పొజిషన్ లో ఉన్నారు వీళ్ళందరూ అంటే మీ సమస్యను అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున స్థాయికి వెళ్ళిపోయారు. బండి సంజయ్ అయినప్పుడు కార్పొరేటర్, ఇలా అంటే ప్రధానంగా మీ సమస్యను ఎత్తుకొని. అవును, మరి అప్పుడు ఎవరు తెలుసు బండి సంజయ్? ఇలా బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఏడుకొచ్చిండు 7 ఏళ్ళ 8 ఏళ్ళ. మరి ఆయన జీవితం ఏడుంది, మా జీవితం ఏడుంది. ఆ రోజు పొన్న ప్రభాకర్ గారు వచ్చారు, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ రోజు ఆయన మంత్రి హోదాలు ఉన్నాడు.
ఆల్సీన అంటే నచ్చింది. ప్రభాకర్ గారిని కలిసిరా మళ్ళీ? చాలా సందర్భాలు అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రెగ్యులర్ గా అదే పని. ఉమ్, నెలకు దాదాపు ఒక 20 రోజులు ఇలా చుట్టూ తిరగడానికి నాకు టైం సరిపోతుంది. ఉమ్, దయచేసి అన్న న్యాయం చేయండి, దయచేసి అన్న న్యాయం చేయండి అని ఇప్పుడు కూడా మీ వేదిక ద్వారా అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఉమ్, మాకు ఏవైతే మీరు మాట ఇచ్చారో, ఏవైతే మాకు హామీ ఇచ్చారో, ఉమ్, మా మీద ఉన్న అక్రమ కేసులు ఎత్తేయాలి. ఉమ్, మాపై ఎవడైతే దాడి చేసిండో విశ్వజిత్ కంపటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్తో పాటు 30 మంది కానిస్టేబుల్ పైన SC ST అట్రాసిటీ ప్రకారం కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాలి. ఉమ్. మేము తప్పు చేయకుండా మమ్మల్ని రిమాండ్ చేసినట్టు తప్పు చేసిందని రుజువు అవుతుంది కదా. ఇక్కడ చూడు వాళ్ళు ఎందుకు రిమాండ్ చేయారు? థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కనీసం అట్రాసిటీ కేసు నమోదు కాలేదు. అంటే వ్యవస్థ అధికారం వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లా నడుస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. పైసలు ఎవరి దగ్గర ఉంటే అధికారం వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర. వాళ్ళకే పని చేస్తారు, మాలాంటి వాళ్ళకి ఎందుకు పని చేస్తారు? ఒక సామాన్యుడు ఏమైనా ప్రశ్నిస్తే ఉట్టిగా పెడతారు అట్రాసిటీ. అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా తాతను మా నాయనను ఎమ్మెల్యే ఎంపీ అయితే నన్ను ముట్టుకునేటోళ్ళు అన్న, ముట్టుకో నన్ను కొట్టుతుండే అన్న. వాళ్ళకంత ధైర్యం సరిపోతుండే నువ్వు నిజంగా ఎవరిపైన దాడి చేసినా గానీ మామూలుగా ఉంటుండే నాన్న. నేను అదే అంటున్నా, ఇప్పుడు కూడా మీ వేదిక ద్వారా ప్రభుత్వం ఒకవేళ న్యాయం చేయని పరిస్థితులు ఉంటే, ఎవడైతే విశ్వజిత్ కంపాటి మమ్మల్ని కొట్టిండో, ఎస్ఆర్ రవీందర్ కొట్టిండో, వాడిని మా నేరాల్లో ఒక గంట సేపు ఇడిచిపెట్టిపోరు. మీరు నేను కేసులు కూడా విత్డ్రా చేసుకోవడానికి మీరు సిద్ధమే. ఓకేనా? వేదిక ద్వారా చెప్తున్నా, ప్రభుత్వాలు కనుక ఒకవేళ న్యాయం చేయలేని పరిస్థితులు ఉంటే విశ్వజిత్ కంపాటిని మా ఇంటికాడ ఇడిచిపెట్టిపోర్రి, ఎస్ఆర్ రవీందర్ ఇడిచిపెట్టిపోరు, గంట తర్వాత మీరు తీసుకోపోరు. ఇక కేసులు ఏం లేదు, అంతా కాంప్రమైజ్. ఇక మళ్ళీ ఏం ముచ్చట ఉండదు. ఇక మేము మాకు అన్యాయం జరుగుతుంది మేము రాము, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాళ్ళ రాదు. మేము ఎక్కడ కాంప్రమైజ్ ఉంటాం అన్న. అంటే అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు కేటీఆర్ ఇప్పుడు కూడా కేటీఆర్ స్వయంగా మన కవితకు కూడా అసెంబ్లీలో వేదిక చెప్పింది, మా అన్న పేరు బదనాం చేస్తారు కానీ కొట్టింది సంతోషరావు. కానీ సంతోషరావు పేరు చెప్పినప్పుడు ప్రభుత్వం సుమోటోగా తీసుకోవాలి కదన్నా. సంతోషరావు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యురాల కవితక్క, వాళ్ళ ఇంట్లో బిడ్డ మాజీ సీఎం కూతురు. కలవకుండా కవిత అధికారంలో ఉన్న రోజులు మీ నేరేళ్ల ఘటన గురించి ఎప్పుడైనా మాట్లాడింది? మాట్లాడలేదన్న. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజు ఎప్పుడు మాట్లాడలేదన్న. ఇప్పుడు ఎందుకు మరి అది వాళ్ళకి తెలియాలి. అన్న నేరెళ్ళ బాధితులు మా గ్రామంలో మేము నేరెళ్ళ దగ్గరనే ఉన్నాం. మా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. వాళ్ళు ఏ నుంచి మొదలైన జీవితాలు వాళ్ళ ఏడున్నాయో మీకు తెలుసు. మా జీవితాలు ఎక్కడ రాజకీయ జీవితం ఇక్కడ మరి స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ చేస్తారో ఎవరైతే వస్తారో వాళ్ళ అధికారంలోకి పోతున్నారు, పై స్థాయిలో ఉంటారు. కానీ మా జీవితాలు ఏడున్నాయి, వీళ్ళ జీవితాలు మాత్రం మా జీవితాలు ఈయనే ఉంటున్నాయి. మేము గిట్లనే ఈ 10 ఏళ్ళ నుంచి ఇదే రాజకీయ నాయకుల చుట్టూ, ఇదే పోలీస్ స్టేషన్లు, అవే కేసులు, అవే కోర్టులు, అదే పరిస్థితి. ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు వచ్చారు, ఏం చెప్పారు అన్న? తీన్మార్ మల్లన్న వచ్చి చెప్పిన అంటే ఇష్యూ అయినప్పుడు కూడా ఫస్ట్ నేను మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆయనకే. మల్లన్న దగ్గర దాదాపు ఒక గంటన్నర సమయం కేటాయించారు. ఫస్ట్ వీడియో ఆయనకే ఇచ్చిన. అప్పుడు అన్న పేపర్లు పెట్టుకో, అప్పుడు అట్లాంటి ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ అన్న స్క్రీన్ లేకుండా ఉన్న సమయంలో ఈ రోజు వచ్చిండు. అంతకుముందు నేను 3 సార్లు అన్నను కలవడం జరిగింది. ఈ రోజు అధికారికంగా వాళ్ళు ఒక పార్టీ వ్యక్తిగా వచ్చి మమ్మల్ని కలవడానికి ఈ సమస్యల పరిష్కార దిశగా వాళ్ళకి ఆలోచన ఉందని చెప్పేసి వారు ఇప్పుడు మాతో చెప్పడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం అయ్యాక డెఫినెట్ గా నేను పోరాడుతూ అండగా ఉంటా అని చెప్పేసి ఆయన మాకు మాట్లాడుతా అని చెప్పిండు. అవసరం అయితే మీరు కొట్లాడటానికి సిద్ధంగా ఉంటే కంపల్సరీ నేను ముందుంటే నేను మీకు నిలబడుతూ అండగా ఉంటా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నేరేళ్ల కేసులో వీనంత తొందరగా ప్రభుత్వం న్యాయం చేసే వరకు కంపల్సరీ దీన్ని ఒక అన్ని రకాలుగా సర్వేలు చేసి అన్ని రకాలుగా ఒక నిర్ణయం తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ వేదికగా, ఇప్పుడు ఈ ఊర్లో అయితే ఇక్కడికే పరిమితం, దీన్ని హైదరాబాద్ వేదికగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ప్లాన్ చేసే అవకాశం ఉంది చెప్పాడు ఆయన. డెఫినెట్ గా తొందరలోనే చేస్తాము. ఇది అన్ని సామాజిక అన్ని వర్గాలను కాపాడుకొని, అన్ని రాజకీయ పార్టీలు కాపాడుకొని పోయి న్యాయం జరిగే వరకు కొట్లాడే బాధ్యత అని చెప్పేసి మాకు హామీ. అంటే ఇప్పుడు రాజకీయంలో ఏ పార్టీ అధికారంలో దళితులు కానీ బీసీలు కానీ వీళ్ళపైన ఏదైనా దాడులు జరిగితే కేసులు అనేది కట్టకపోవడం, అలాగే దాడులు ఎక్కువ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మల్లన్న రావడాన్ని నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు అందరికీ తెలిసింది. ఇక్కడ మల్లన్న జాతరలో దళిత బిడ్డ చనిపోయింది. ఆ వాస్తవ వేదికలు అన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి చట్టాలు అనేవి మనకు అనుకూలంగా లేకుండా పైసలు డబ్బులు లేననికి ఒక న్యాయం ఉంటుంది అన్న. అంతేకాదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కేసులనే ఇంతవరకు కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. మేము ఆల్రెడీ ఎస్పీ మమ్మల్ని కొట్టిండని చెప్పేసి ప్రజాకోర్టు ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ నేరలకు వచ్చి చెప్పిపోయింది. ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కూడా ఇంతవరకు బహిర్గతం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆధ్వర్యంలో ఆ రిపోర్ట్ కూడా రాలేదు. అలా క్లియర్ గా చెప్పినాము, వీడియోలలో చెప్పినాము, వేదికలలో చెప్పినాము. స్వయంగా నేను 2 సార్లు తెలంగాణ డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన. ఇప్పుడు కొత్త డీజీపీని కూడా కలిసినాం. అంటే మొన్న వచ్చిన శ్రీధర్ రెడ్డి సార్ కాకుండా అంత ముందున్న డీజీపీ కూడా కలిసిన. మహేందర్ డీజీపీ వాళ్ళని కూడా కలిసిన. వాళ్ళకి రిప్రజెంటేషన్ మందమే మా సమస్య ఉంటుంది అంతే. ఏమనంటే మేము చూస్తున్నాం అవుతుంది చేస్తామనే రకంగానే ఉన్నది. ఇప్పుడు మల్లన్న నచ్చిన వేదిక ద్వారా కూడా చాలా మంది వచ్చిపోయారు అన్న. సరే అందరిని నమ్మినాము, అందరిని నమ్ముతున్నాము, చూద్దాం దేవుడు ఎవరి చేతులు న్యాయం చేసే పరిస్థితి ఉంటే దాని అంటే మల్లన్నతో కలిసి పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం డెఫినెట్ గా మా నేరేళ్ల సంఘటనకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ వచ్చి మాకు న్యాయం చేస్తానని నమ్మి మమ్మల్ని
వెంట పెట్టుకొని మీకు కంపల్సరీ న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎంబడ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు కావాల్సింది న్యాయం. 10 ఏళ్ళు అవుతుందన్న సామాన్యునికి న్యాయం జరగాలంటే అసలు చదువుకున్నాము, సమాజంలో తిరుగుతున్నాము, మనకు న్యాయం జరగడానికి ఇంత టైం పడుతుంది. మరి ఏం తెలియని వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళ అంతే కదా. న్యాయస్థానంలో కోర్టుల చుట్టూ తిరగకుండా. కానీ ఎలక్షన్ల మాత్రము దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరు మా వాళ్ళే. నేను వాళ్ళ ఇళ్ళలో పుట్టినా, వాళ్ళు నాకు చుట్టమే, వీళ్ళు నాకు చుట్టమే. కానీ అధికారం ఒక్క బలంలో తింటామంటారు. కానీ అన్యాయం జరిగినాక దగ్గర ఏ రాజకీయ నాయకుడు వచ్చి మరి మా ఇంట్లో తిన్నా, వాళ్ళ ఇంట్లో ఊరినా మేము ఎస్సీలు అంతా మేము ఒకటని ఏ రాజకీయ నాయకులు చెప్పరు. అదొక దుర్భరమైన పరిస్థితి అన్న. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సమస్య మీద 10 సంవత్సరాలు అన్న కనీసం మమ్మల్ని కొట్టిన కూడా మేము అన్ని కేసు పెట్టకపోతే మా జీవితాలు ఎందుకన్నా ఇక చెప్పండి ఒకసారి. మీరు ఆలోచించండి. 3rd డిగ్రీ వేసి అంగాన కరెంట్ షాకులు పెట్టి, చిత్రహింసలు వేసి, మత్తు గోళీలు పెట్టి, మత్తు ఇంజక్షన్లు వేసి సంవత్సరాలకు పనికిరాకుండా కొట్టించిన కనీసం ఇవాళ నేను వాని కేసు కూడా అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు పని చేయనప్పుడు, పైసలు ఉన్న పని చేసినప్పుడు ఎందుకు ఇవన్నీ వ్యవస్థలు ఎందుకు? రాజకీయ వ్యవస్థ అంతే వాస్తవం. జెన్యున్ గా నా దగ్గర 1000 కోట్లు ఉంటే నేను చెప్పినట్టు వెళ్ళేటోళ్ళు, నాకు కంపెనీలు ఉంటే నేను చెప్పినట్టు వినేటోళ్ళు, లేదు నాకు రాజకీయ పవర్ ఉంటే నేను చెప్పినట్టు వినేటోళ్ళు. అట్లా నా దగ్గర లేదు కాబట్టి నా నడవదు అంతే. రైట్. ఇది నేరెళ్ళ బాధితులకు సంబంధించి ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళదే న్యాయం నడుస్తుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే 10 సంవత్సరాలుగా న్యాయం కోసం కాదు, అసలు న్యాయం కాదు కదా, కనీసం వీళ్ళని కొట్టిన పైన కేసులు పెట్టకుండా వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే నడుస్తూ ఉన్నది. ఇక్కడికి తీన్మార్ మల్లన్న గారు రావడం జరిగింది. ఇలా బాధితుల పక్షాన్ని అండగా నిలుస్తా అని, అలాగే పెద్ద ఎత్తున హైదరాబాద్లో ధర్నాకు సిద్ధం అని మల్లన్న తెలిపినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఈ బాధితులకు న్యాయం జరగాలని మన ఛానల్ వేదిక ద్వారా గోడు వెళ్ళబోసుకుంటాం.